నీళ్లు లేకుండా విద్యుత్ ఉత్పత్తి సాధ్యమేనా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కృష్ణా బోర్డు సమావేశంలో జరిగిన ఒప్పందాలపై ఆయన రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు జల విద్యుత్ కేంద్రాలు తప్ప మిగిలినవే కృష్ణా బోర్డుకు అప్పగించామని చెబుతున్నారు. కానీ నీళ్లు లేకుండా విద్యుత్ ఉత్పత్తి ఎలా చేస్తారని ఫైర్ అయ్యారు. మార్పు అంటే తెలంగాణ ప్రయోజనాల కేంద్రం ఏపీ చేతిలో పెట్టడమేనా అని ధ్వజమెత్తారు. బోర్డు సమావేశంపై అందరితో చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం దీనికి ఎలా అంగీకరించిందని, ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించారని 2021లో కేంద్రం గెజెట్ విడుదల చేస్తే దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 నెలలు కాకముందే ప్రాజెక్టులు స్వాధీనం చేస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల వేసవిలో తాగునీటికి, ఇతర అవసరాలకు చుక్క నీరు కూడా తీసుకోవాలన్న బోర్డు అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. బోర్డు అనుమతి లేనిదే విద్యుత్ ఉత్పత్తి చేయలేరని విమర్శించారు. అలాగే రాష్ట్ర ఇంజనీర్లు, అధికారులు కనీసం ప్రాజెక్టు వద్దకు వెళ్లే పరిస్థితి ఉండదని తెలిపారు. దయచేసి ఇప్పటికే ఇచ్చిన దళిత బంధు లబ్ధిదారులకు వెంటనే 10 లక్షల రూపాయలతో ఆ యూనిట్లు గ్రౌండ్ చేయించాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు. పాపం మా గొల్ల కుర్మలకు డీడీలు కట్టింది గొర్రెల కోసం. ఇప్పుడు డీడీలైనా వాపసు ఇయ్యండి, గొర్రెలన్నా ఇయ్యండి, మీరు ఇస్తామన్నా 2 లక్షలన్నా ఇయ్యండి. ఇవ్వాలన్నా వద్దా? వాళ్ళే చెప్పింది మేము 2 లక్షలు ఇస్తాం, సీదా ఇస్తామన్నారు. ఇప్పుడు మీరు వచ్చి 2 నెలలైనా ఆ డీడీలు ఇస్తలేరు, గొర్రెలు ఇస్తలేరు, మీరు ఇస్తామన్న 2 లక్షలు కూడా ఇవ్వకుండా ఇవాళ యాదవులను కూడా ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఎంతసేపు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి. దయచేసి ఇప్పటికే ఇచ్చిన దళిత బంధు లబ్ధిదారులకు వెంటనే 10 లక్షల రూపాయలతో ఆ యూనిట్లు గ్రౌండ్ చేయించాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు. పాపం మా గొల్ల కుర్మలకు డీడీలు కట్టింది గొర్రెల కోసం. ఇప్పుడు డీడీలైనా వాపసు ఇయ్యండి, గొర్రెలన్నా ఇయ్యండి, మీరు ఇస్తామన్నా 2 లక్షలన్నా ఇయ్యండి. ఇవ్వాలన్నా వద్దా? వాళ్ళే చెప్పింది మేము 2 లక్షలు ఇస్తాం, సీదా ఇస్తామన్నారు. ఇప్పుడు మీరు వచ్చి 2 నెలలైనా ఆ డీడీలు ఇస్తలేరు, గొర్రెలు ఇస్తలేరు, మీరు ఇస్తామన్నా 2 లక్షలు కూడా ఇవ్వకుండా ఇవాళ యాదవులను కూడా